గైస్ నేనైతే ఇప్పుడు చెట్లు ఎక్కడికి వెళ్ళినా తెలియట్లా, చెట్లు చిక్కుపోయా. ఇలాంటప్పుడే మనం బేర్ గ్రిల్స్ కాల్ చేయాలి. ఇలాంటి ఫోటోలు చెప్పండి మళ్ళీ. ట్రెక్కింగ్ మధ్యలో ఉన్నాం మనం, ఓ చెట్టుకు పట్టుకున్నాం. ఇలాంటి చెట్లు చాలా వస్తాయి, చూద్దాం పడుతుంది అక్కడే రికార్డ్ అవ్వట్లేదు. గాయస్ ఇదిగోండి, నేనైతే పైకి ఎక్కారు మా నాన్న. ఇదిగోండి అలా పెట్టండి నాకు పోస్. గాయస్ నేను ఎక్కుదాం అనుకుంటే భయం ఎత్తుంది నాకు. ఇటు ఎక్కారు. నా కెమెరామెన్ ఎవరు లేవరు కాబట్టి నేనే తీసుకోవాలి ఇలాంటి షాట్లు. నేను బేర్ గిల్స్ ఇక్కడ మనకి తినడానికి ఏం లేకపోతే ఏం చేయాలి, ఇది నరుక్కుని తినాలి. ఓకే గైస్ నేను బేర్ గిల్స్ అయితే అయిపోయాను. కాలికి ఏమో ఇదిగోండి చెప్పులు వచ్చి దిగిపోయింది లోపలికి. అక్కడ అక్కడ ఉంది. బాగా మా వాళ్ళు అయితే ప్రాంక్ చేస్తున్నారు నన్ను. అమ్మ చూస్తుంటే మంచుమాల కేవ్స్ లాగే ఉంది గైస్. ఇదిగోండి నాకైతే పాపా హాయ్ చెప్పు. ఓకే నేను బేర్ గిల్స్ చిక్కుపోయి ఇక్కడ. ఇదిగోండి ఎర్ర చమ్మనం ఇక్కడ అనుకోద్దండి, అది మట్టి ఎర్రమట్టి. రెండమ్మ బాబు రావట్లో ఇల్లు. ఓకే గైస్ వెనకాల బాబాయ్ ఇదిగోండి కర్రలు పట్టుకుని వచ్చేస్తున్నాయి, వెనకాల దొంగలు వచ్చేస్తున్నారు. బాబాయ్ అమ్మా ఏ బాబాయ్ అమ్మా గైస్ అబ్బా గైస్ తన్నుకున్నారు గైస్. నాకైతే అసలు ఏం దొరకట్లా, కాళ్ళు అయితే పోట్లు, మళ్ళీ ముళ్ళు గుచ్చుకుపోయింది, కింద దిగిపోయింది గైస్. ఇక్కడ కూర్చోడానికి అబ్బా ఓకే గైస్ అటైతే దారి ఉంది గైస్, అటు దారి ఉంది. నాతో వీళ్ళు హాయ్ చెప్పండి నా ఒక్కళ్ళు. ఇదిగోండి ఇందాక ముళ్ళ పందులు ఎదురయ్యి కొట్టాను ఈడ్చుకుని. ఇక జేబులో పెట్టేసుకున్న ఫోను. కొంతమంది ఫోన్ లాక్కుని కూడా వెళ్ళిపోతున్నారు. అమ్మా రహదారిలో మేము వెళ్ళేది వేరే దారిలో నాకు తెలిసి. మా అమ్మ అయితే ఇటు వెళ్దాం ఉంటుంది, మరి భయం అయితే వేస్తుంది గైస్ అసలు పిచ్చ పిచ్చగా. ఇటు వెళ్ళిపోదాం, ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది గైస్. మళ్ళీ రహదారిలోంచి వెళ్ళాల్సి వస్తుంది. అటైతే పంది కుక్కలు కాదు కానీ పాములు అయితే ఉంటాయని చెప్పారు. మళ్ళీ మాకైతే సమాచారం అయితే వచ్చింది గైస్. నాకైతే వేలైతే విరిగిపోయింది, ముళ్ళు అయితే గుచ్చిపోయింది గైస్ వచ్చేటప్పుడు. నేను ఇందాక ఫోన్ తీసి జేబులో పెట్టేసుకున్నా కాబట్టి మేలు, లేకపోతే అస్సలు. ఇదిగోండి ఇటు కుక్కలు అయితే వచ్చేస్తున్నాయి. మీరైతే నెవ్వర్ ఇంకొకసారి ఇంకోసారి నెవ్వర్ అండ్ హెవర్ ఇలాంటివి అయితే చేయకూడదు. ఇంకోసారి ట్రిక్స్ అడ్వెంచర్ చేయాలంటే అడ్వెంచర్ కిట్ కావాలి. దాంట్లో ఇవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి కాబట్టి బతికే, లేకపోతే ఈడ్చుకుని పీకేసే వాళ్ళు అవి కొరిచేసేవి. అప్పుడు నేను జేబులో పెట్టేసుకున్న ఫోను తర్వాత ఈడ్చుకుని పీకా దొరికాయి. అది విషయం. అమ్మ కిందకి వెళ్ళి చూసుకున్నాం. ఇదైతే మనతో వచ్చిన టీమ్మేట్స్ వీళ్ళు. ఓకే అమ్మా బ్యాగ్ క్యాంపెయినింగ్ చేసుకుందాం అంటే బేర్ గిల్స్ గుర్తుకొస్తున్నాడు నాకైతే అన్నయ్య. ఇదిగోండి ఇటు అయితే పడిపోతారు అసలు, స్లిప్ వచ్చేసాం దగ్గరికి. అయితే పైకి వెళ్ళడానికి గంట పట్టిద్దబ్బా అసలు ఈజీగా. 4ంటికి వస్తే 5:15 వెళ్ళాం గైస్. వచ్చేటప్పటికి 5ంటికల్లా క్లోజ్ అంట. మాకు తెలియదు, ఇక్కడ కొత్త అయితే కాదు కానీ చాలాసార్లు వెళ్ళాం. ఇదివరకు అయితే 7 వరకు ఉన్నాం. ఇప్పుడైతే చెప్పలే వాళ్ళు. ఓకే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కేటీజీ గారు కూడా వచ్చారు. హాయ్ చెప్పండి కేటీజీ గారు.
ఇదిగోండి వెళ్తున్నాం ముందుకి, వెళ్ళిన తర్వాత చూస్తా. అమ్మ మళ్ళీ వచ్చేస్తున్నాయి గైస్ గైస్ గైస్. గాయస్ ఇప్పుడైతే ఎత్తు అయితే వచ్చింది, కింద కూడా వచ్చింది. ఇటు కనుక వెళ్తే డైరెక్ట్ జుబ్బా వెళ్ళిపోవచ్చు అంటున్నారు. ఇదిగోండి అసలు కర్రీస్ రాద్దాం ఒకసారి. అసలు ఇదిగోండి లోతు అసలు. ఓకే ఇటే వస్తున్నారు. ఎక్కేటప్పుడు అయితే ఈజీ కొద్దిగా, దిగేటప్పుడు అసలు మామూలుగా ఉంటుంది, చాలా కష్టం గాయస్. దోలకు అయితే ఉంటుంది. ఇదిగోండి అమ్మ మళ్ళీ వచ్చేది గైస్. ఇక్కడైతే సౌండ్లు వస్తున్నాయి అసలు. అసలు జేబులో పెట్టేసి అబ్బా అసలు గుండె అయిపోద్ది గేసి. ఇక్కడ పెద్దోళ్ళు అయితే వద్దు అసలు, అసలే పిరుకోవాలం మేము. అమ్మా హార్ట్ పేషెంట్స్ అస్సలు రావద్దు ఇక్కడికి. మీకు అసలు హార్ట్ రిలీఫ్ ఉండదు అసలు. బీ పేషెంట్. అమ్మా ఊరి వస్తున్నారు. అబ్బా గాయ్స్ గాయ్స్ చెప్పులోంచి అయితే వచ్చేసరి. ఇదిగోండి చెప్పులోంచి కాలు గుచ్చుకుపోయింది. గాయ్స్ పెయిన్ అసలు. ఓకే గాయ్స్ కిందకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడైతే నాకు ఈ దొరికి ఏవో కాయలు, ఇదిగోండి ఏవో రాయలు లాగా ఉన్నాయి, కలెక్ట్ చేసుకున్నాం కొన్ని. అబ్బా బేర్ గిల్స్ లా ఇదిగోండి. ఓకే ఆడుకోవచ్చు వీటితో అయితే. ఏంటో ఇవి తెలియట్లే మరి, చూద్దాం. స్మెల్ లేదో ఆ భూచక్రాల వాసన వస్తుంది. ఇదిగోండి పడేద్దాం. కొట్టుకోవచ్చు ఒక్కొక్కడ వేసి. ఇక్కడ రేర్గా అయితే దొరుకుతుంది. ఇదిగోండి ఇప్పుడే ఉంది ఇక్కడ.